నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీలో ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో ఈయనొకరు. అయితే పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితులు కావచ్చు, జరుగుతున్నటువంటి పరిణామాలు, చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా చేంజ్ ఓవర్ అవుతూ ఉన్నాయి. ఇటువంటి క్రమంలో ఆయనపై ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ, విమర్శలు, అది మామూలు విషయం కాదు. ఇటువంటి సందర్భంలో ఆయన రాజకీయ భవితవ్యం ఏంటి, ఆయన దారెటు అనేది ప్రధానమైనటువంటి అంశంగా రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా ఫ్యాన్ పార్టీలో ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకనంటే ఆయన ఇటీవల మాట్లాడినటువంటి మాటల తీరు కావచ్చు, ఆయనపై వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇచ్చినటువంటి క్లారిటీ కావచ్చు, వీటన్నిటిని బట్టి చూస్తుంటే విజయసాయిరెడ్డి ఖచ్చితంగా పార్టీ మారబోతున్నారు, లేదా రాజకీయాలకు శాశ్వతంగా బ్రేక్ పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆయన ప్రత్యక్షంగా మీడియా రంగంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే సంకేతాలు వారి వర్గీయుల ద్వారా స్వయంగా ఆయనే కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రధానంగా రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ఆర్సీపీ గతంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, కానీ ఇప్పుడు చాలా దారుణంగా మారిపోయినటువంటి సిచ్యువేషన్. 2019లో 151 స్థానాల్లో విజయం సాధించినటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. పార్లమెంటు స్థానాల విషయానికి వస్తే గతంలో 22 స్థానాల్లో విజయం సాధిస్తే ఈసారి మాత్రం కేవలం 4 అంటే 4, మొత్తం అసెంబ్లీ పార్లమెంట్ కలిపి టోటల్గా 15. ఇలాంటి క్రమంలో పార్టీలో నెలకొన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు కావచ్చు, అనిశ్చితి కావచ్చు, గందరగోళ పరిస్థితులు, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి చర్చకు దారితీసాయి. అంటే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అనేది ఇక కనుమరుగైపోతుందా, పార్టీకి ఎదురవుతున్నటువంటి అవరోధాలు కానీ, అభ్యంతరాలు కానీ, చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏ స్థాయికి వెళ్తున్నాయి, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని ఎలా మార్చబోతుంది అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇటువంటి క్రమంలో ఆ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసేటువంటి శాంతి, ఆ యొక్క వ్యవహారం విజయసాయిరెడ్డి ఆయన మనుషులకు అశాంతినే తీసుకొచ్చిందని చెప్పాలి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే స్వయంగా శాంతి భర్త మదన్ మోహన్ మీడియా ముందుకు వచ్చి ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేల్చండి అనే పరిస్థితికి వచ్చిందంటే రాజకీయాల్లో సామాన్యంగా మరి ఎటువంటి పరిస్థితులకు వెళ్ళినాయో మనం చూడాలి, అర్థం చేసుకోవాలి. ఇటువంటి సందర్భంలో ఆయనపై వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని సరి చేసుకుంటూ, వాటిని క్లియర్ చేసుకుంటూ ఆయన మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి ప్రెస్ మీట్ ద్వారా మీడియాకు ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఆ యొక్క శాంతి వ్యవహారం ఇంకా నడుస్తూనే ఉంది. ఇటువంటి నేపథ్యంలో విజయసాయిరెడ్డి తాజాగా మాట్లాడుతూ మీడియాతో మాట్లాడారు. ఆయన అనుచరుల దగ్గర కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒక మీడియా ఛానల్ని, అలాగే ఒక పత్రికను స్టార్ట్ చేయాలన్న ఆలోచనలో విజయసాయిరెడ్డి ఉన్నారు. గతంలోనే ఇది చేయాలి, కానీ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన వద్దనడంతోనే ఆయన వెనుకడుగు వేశారు అనే మాట కూడా బాగా వినిపిస్తుంది. ఇటువంటి సందర్భంలో ఆయన మీడియా రంగంలోకి ప్రత్యక్షంగా రాబోతున్నారు అనేది చాలా చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. ఇప్పటికే ఆయన ఛానల్ ఏర్పాటు చేయడానికి రకరకాల వ్యూహాలు పన్నుతున్నారు, దానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్నారు అనేది కూడా వినిపిస్తుంది. ఇటువంటి సందర్భంలో ఆయన వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెబితే ఏ పార్టీలో చేరతారు? కొంతమంది అయితే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటారు, మీడియా రంగంలో ఆయన కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నారు అనేది వినిపిస్తుంది. మరోపక్క భారతీయ జనతా పార్టీలోకి విజయసాయిరెడ్డి వెళ్ళబోతున్నారు అనేది మరొక ప్రధానమైనటువంటి అంశంగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. దానికి రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. ప్రధానంగా విజయసాయిరెడ్డికి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పెద్దలతో సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఆయనపై వస్తున్నటువంటి ఆరోపణలు కానీ, కొన్ని కేసుల్లో కూడా విజయసాయిరెడ్డి ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా బలంగా వినిపిస్తున్నటువంటి సందర్భంలో ఆయన ఖచ్చితంగా వాటి నుంచి తప్పించుకునేందుకు, ఆయన పొలిటికల్ కెరీర్ని కాపాడుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారేమో అనేది కూడా బాగా వినిపిస్తుంది.
మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీకి ఎదురవుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, పార్టీలో తీవ్రమైనటువంటి సంక్షోభం, తీవ్రమైనటువంటి అనిశ్చితి, అభ్యంతరాలు, గందరగోళం, అయోమయం, ఇవన్నీ కూడా పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని ఒక రకమైనటువంటి గుబులుకు గురి చేస్తుంది, అయోమయానికి తీసుకెళ్తుంది. పార్టీలో ఉండాలా, బయటికి రావాలా, పార్టీలో ఉంటే పరిస్థితి ఏంటి, ఈ 5 ఏళ్ల పాటు ఎలాగూ కూటమి అధికారంలో ఉంటుంది, మరి పార్టీ పరిస్థితి ఏంటి, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలంటే అది ఇప్పట్లో జరగని పని. ఎందుకనంటే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. ఇటువంటి సందర్భంలో అందరి ఆలోచన కూడా అదే రకంగా ఉంది అనేది స్వయంగా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ఆయన మాజీ ముఖ్యమంత్రి హోదాలో పల్నాడులో జరిగినటువంటి ఒక మర్డర్కి సంబంధించి ఆయన వెళ్తుండగా పోలీసులు ఆపడం, ఆయనకు సెక్యూరిటీ తగ్గించడం, వైఎస్ఆర్సీపీ శ్రేణులను కంట్రోల్ చేయడంలో పోలీసులు కూడా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా వైఎస్ఆర్సీపీలో ఒక చర్చ జరుగుతుంది. విజయసాయిరెడ్డి లాంటి కీలకమైనటువంటి నేతలు పార్టీలోంచి బయటికి వెళ్తే పార్టీ పరిస్థితి ఏంటి అనేది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఒక నాయకుడిని ఏర్పాటు చేసి పార్టీని లీడ్ చేయడానికి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించాలి అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు త్వరలోనే అనేది కూడా పార్టీ వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది. ఇటువంటి సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలోకి నేరుగా రావాలి, వాస్తవానికి ప్రజా దర్బార్ కార్యక్రమంతో ఇటు పార్టీ నేతలకు అలాగే ప్రజలకు కూడా చేరువై వారి సమస్యలను మనం వింటూ దాని ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అనే ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని తాత్కాలికంగా బ్రేక్ వేశారు. ఇటువంటి సందర్భంలో 175 నియోజకవర్గాల్లో మొదటి విడతగా కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించాలి, అక్కడ ప్రస్తుతం పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది స్టడీ చేయాలి, దానికి సంబంధించి బిజీ షెడ్యూల్లో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీని లీడ్ చేయడానికి ఒక కీలకమైనటువంటి వ్యక్తి కావాలి అనే దిశగా అడుగులు వేశారు. వారిలో ఒక 3 పేర్లు అయితే ప్రధానంగా వినిపించాయి. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, అలాగే వైవి సుబ్బారెడ్డి. ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డిపై అనేక రకాలుగా ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ యొక్క బాధ్యతను విజయసాయిరెడ్డికి అప్పచెప్పాలని ఆయన కూడా సున్నితంగా తిరస్కరించారట. ఇక మిగిలింది వైవి సుబ్బారెడ్డి. ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అనే దాని మీద కసరత్తు చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో పార్టీ మార్పులు చేర్పులపై పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు బయటకు వెళ్తున్నారు అనే ప్రచారం అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డిది ఎలా వచ్చిందో ప్రచారం ఇలా సోషల్ మీడియాలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ప్రచారం అయితే చాలా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు ఎవరైతే ఉన్నారో వారు కూడా సోషల్ మీడియా వేదికగా కొన్ని ప్లాట్ఫామ్స్ ద్వారా రకరకాల ప్రచారాలు, ఏదన్నా చిన్న అంశం దొరికితే దాంతో ఒక రకంగా చెప్పాలంటే ఆడేసుకుంటున్నారు. ఇటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ కూడా మేము తగ్గామా, తగ్గేదేలే అన్నట్లు వారు కూడా వ్యవహార శైలి ఉంది. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నేతలు బయటకు వెళ్తే జరగబోయేది ఏంటి? ముఖ్యంగా చిన్న చితక లీడర్స్ వెళ్తే పట్టించుకోరు, కానీ విజయసాయిరెడ్డి, కొంతమంది నేతలు ఇలాంటి పేర్లు బయటకు వస్తుంటే పార్టీ మారుతున్నారు అని ఒక రకమైనటువంటి ఆలోచన వస్తుంది. రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మరి వస్తున్నటువంటి ప్రచారాలు ఎంతవరకు వాస్తవం, ఒకవేళ ఇదే జరిగితే వాటిని కంట్రోల్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం.